నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. గుండెపోటు రాబోయే ముందు మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు ఏమిటి? ఈ లక్షణాలను గుర్తించడం ప్రాణాపాయాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. గుండెపోటు అనేది హఠాత్తుగా వచ్చేదిగా అనిపించినా, చాలాసార్లు దీనికి కొన్ని రోజుల ముందు లేదా గంటల ముందు నుంచే కొన్ని సూచనలు కనిపించవచ్చు. ఈ వీడియోలో గుండెపోటుకు ముందు సాధారణంగా కనిపించే ముఖ్యమైన లక్షణాలను వివరంగా తెలుసుకుందాం. దయచేసి చివరి వరకు చూడండి. ఈ సమాచారం మీకు లేదా మీ సన్నిహితులకు చాలా విలువైంది కావచ్చు. గుండెపోటుకు అత్యంత సాధారణ లక్షణం ఛాతీలో అసౌకర్యం లేదా నొప్పి. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండదు. కొందరిలో ఛాతీ మధ్యలో ఒత్తిడి, బిగుతుగా పట్టేసినట్లు లేదా బరువు పెట్టినట్లు అనిపించవచ్చు. మరికొందరిలో అది తీవ్రమైన నొప్పిగా ఉండవచ్చు. ఈ అసౌకర్యం కొద్ది నిమిషాలుండి తగ్గిపోయి మళ్లీ రావచ్చు లేదా స్థిరంగా ఉండవచ్చు. ఇది గుండె కండరాలకు రక్త ప్రవాహం సరిగా అందకపోవడం వల్ల వస్తుంది. ఈ అనుభూతి గుండె దడ లాంటిది కాదు, చాలా భిన్నంగా ఉంటుంది. గుండెపోటు నొప్పి ఛాతీ నుంచే కాకుండా ఇతర శరీర భాగాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువగా ఎడమ చేయికి, భుజానికి వ్యాపిస్తుంది. అయితే ఇది రెండు చేతులకు, మెడకు, దవడకు, ముఖ్యంగా కింది దవడకు, వీపుకు లేదా కడుపు పై భాగానికి కూడా వ్యాప్తి చెందవచ్చు. ఈ నొప్పి మందకొడిగా మొదలై తీవ్రతరం కావచ్చు లేదా హఠాత్తుగా రావచ్చు. కొన్నిసార్లు ఛాతీలో నొప్పి లేకుండా కేవలం ఈ భాగాలలో మాత్రమే నొప్పి కనిపించవచ్చు, ముఖ్యంగా మహిళల్లో. ఛాతీలో అసౌకర్యంతో పాటు లేదా అసలు ఛాతీ నొప్పి లేకుండా కూడా ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఆయాసం రావచ్చు. ఇది గుండె కండరాలు బలహీనపడి రక్తాన్ని సరిగా పంప్ చేయలేకపోవడం వల్ల ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడానికి సంకేతం కావచ్చు. సాధారణ పనులు చేస్తున్నప్పుడు కూడా ఆయాసం వస్తుంటే అప్రమత్తంగా ఉండాలి. పైన చెప్పిన లక్షణాలతో పాటు లేదా వాటికి తోడుగా కొన్ని ఇతర లక్షణాలు కూడా గుండెపోటుకు ముందు కనిపించవచ్చు. అవి చల్లటి చెమటలు పట్టడం, శరీరం చల్లగా ఉన్నా లేదా విశ్రాంతి తీసుకుంటున్నా కూడా వికారం లేదా వాంతులు, కళ్ళు తిరగడం లేదా తల తేలికైనట్లు అనిపించడం, అసాధారణమైన బలహీనత లేదా అలసట. ముఖ్యంగా మహిళల్లో మరియు వృద్ధుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇవే ప్రధాన లక్షణాలు కావచ్చు. ఈ లక్షణాలు జీర్ణ సమస్యలు లేదా జ్వరం లాంటివిగా అనిపించవచ్చు, కానీ ఇతర గుండెపోటు లక్షణాలతో కలిపి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు తెలిసిన వారికి కాని పైన చెప్పిన లక్షణాలలో ఏవి కనిపించినా అవి గుండెపోటు లక్షణాలని అనుమానం వస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకండి. వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం 108 లేదా సమీపంలోని హాస్పిటల్ ఎమర్జెన్సీ నంబర్కు కాల్ చేయండి. స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కు వెళ్లడానికి ప్రయత్నించవద్దు. అంబులెన్స్ కోసం వేచి ఉన్నప్పుడు విశ్రాంతిగా కూర్చోండి లేదా పడుకోండి. వైద్య సిబ్బంది వచ్చే వరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. గుండెపోటు లక్షణాలను గుర్తించడం అనేది మీ జీవితాన్ని లేదా మీ ప్రియమైనవారి జీవితాన్ని కాపాడడంలో మొదటి అడుగు. ఈ లక్షణాల గురించి తెలుసుకోవడం, వాటిని సీరియస్గా తీసుకోవడం మరియు వెంటనే వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యం. ఎప్పుడైనా మీకు అనుమానం వస్తే వైద్యుడిని సంప్రదించడానికి వెనుకాడకండి. ముందు జాగ్రత్తగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి నలుగురికి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.